ఈరోజు మనం జరిపే ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా వ్యక్తిగతమైన, సున్నితమైన అంశాన్ని చర్చిస్తున్నాం. అవును. అంటే తల్లిదండ్రులుగా చాలామందికి తమ పిల్లల భవిష్యత్తు గురించి ఒక ఆందోళన ఉంటుంది. కేవలం వాళ్ళ చదువు, ఉద్యోగం గురించే కాదు. వాళ్ళ నడవడిక, వాళ్ళ విలువలు. కరెక్ట్. వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం గురించి కూడా. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. తల్లిదండ్రుల మీద ఉన్న ఆ ఆధ్యాత్మిక ప్రభావం, అంటే వాళ్ళ మంచి చెడులు, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ బలహీనతలు. అవును, ఇవన్నీ వాళ్ళ పిల్లల మీద కూడా సంక్రమిస్తాయా? ఇది నిజంగా చాలా, చాలా లోతైన ప్రశ్న. ఈ అంశంపై ఒక స్పష్టమైన దృక్పథాన్ని అందించే ఒక మూలాన్ని మనం ఈరోజు పరిశీలిస్తున్నాం. ఓకే. ఇది ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ అనే యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ బి జెరెమియా అందించిన ఒక ప్రసంగం. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం నైతిక సలహాలు ఇచ్చి వదిలేయదు. తరతరాలుగా కొనసాగే ఆధ్యాత్మిక వారసత్వం అనే ఒక కాన్సెప్ట్ను, దాన్ని బైబిల్ ఆధారంగా చాలా బలంగా ప్రతిపాదిస్తోంది. ఈ విశ్లేషణలో ఆ వాదనలు ఎంతవరకు సమంజసమో చూద్దాం. సరే, అయితే ఆ ప్రసంగంలోని కీలకాంశాలను విడమరిచి చూద్దాం. హ్మ్. సాధారణంగా తల్లిదండ్రుల అలవాట్లు పిల్లలకు వస్తాయని మనందరికీ తెలుసు. అది చూసి నేర్చుకోవడం. అవును, అది సహజం. కాని ఈ ప్రసంగం అంతకంటే లోతైన విషయాన్ని చెబుతోంది కదా. ఇది కేవలం ప్రవర్తనకు సంబంధించింది కాదు, ఒక ఆధ్యాత్మిక శక్తి ఒక తరం నుండి మరో తరానికి బదిలీ అవుతుందని అంటోంది. ఖచ్చితంగా. అక్కడే ఈ ప్రసంగం యొక్క అసలు ఉద్దేశం మొదలవుతుంది. ఈ వాదనకు పునాదిగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనాన్ని ప్రధానంగా ఉద్ధరించారు. ఓకే. ఆ వాక్యమిలా చెబుతోంది: నీమీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండియు ఎన్నడూ తొలగిపోవు. ఒక్క నిమిషం. ఇది చాలా, చాలా శక్తివంతమైన వాగ్దానంలా ఉంది. దీన్ని కొంచెం విడమరుద్దాం. అంటే ఒక వ్యక్తిపై ఉన్న దేవుని ఆత్మ వారి పిల్లలకు, ఆ తర్వాత వారి పిల్లల పిల్లలకు కూడా అవును, కొనసాగుతుందని. దేవుడే హామీ ఇస్తున్నాడా? ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుందా, లేకపోతే ఇదొక ఆశతో కూడిన సూత్రమా? మంచి ప్రశ్న అడిగారు. ప్రసంగం ప్రకారం ఇది కేవలం ఒక ఆశ కాదు, ఒక దైవిక వాగ్దానం. యెషయా గ్రంథంలోని ఈ మాటలు ఒక నిబంధన, అంటే ఒక కవెనెంట్ సందర్భంలో చెప్పబడ్డాయి. ఓ, అంటే ఒక ఒప్పందం లాంటిది. అంతే. ఇది దేవుడు తన ప్రజలతో చేసుకున్న ఒక గట్టి ఒప్పందం అన్నమాట. అయితే ఇదేదో మ్యాజిక్ లాగా ఆటోమేటిక్గా జరిగిపోతుందని కాదు. తల్లిదండ్రులు విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని పట్టుకుని దానికి అనుగుణంగా జీవించినప్పుడు దేవుడు తన వంతుగా ఆ వాగ్దానాన్ని భవిష్యత్ తరాలలో నెరవేరుస్తాడు అనేది ఇక్కడ భావన. అర్థమైంది. కాబట్టి ఇది తల్లిదండ్రులకు ఒక పెద్ద భరోసా అన్నమాట. ముఖ్యంగా తమ పిల్లలు తమలా భక్తిగా లేరని, ప్రార్థన చేయడం లేదని బాధపడేవాళ్ళకి ఇదొక ఓదార్పు. కరెక్ట్. ప్రసంగంలో చెప్పినట్టుగా మీ మీద ఉన్న కన్నీటి ప్రార్థనాత్మ ఏనాటికైనా నీ పిల్లలను తప్పకుండా ఆవరిస్తాది అనే మాట వెనుక ఉన్న ఆధారం ఈ వాగ్దానమే. అవును, ఇక్కడ ప్రార్థనాత్మ అనే పదాన్ని మనం గమనించాలి. ఇది కేవలం ప్రార్థన చేసే అలవాటు కాదు. కాదు కదా. అదొక తీవ్రమైన, లోతైన ఆధ్యాత్మిక తపన. ఆ తపన, ఆ ఆత్మ, అది తల్లిదండ్రుల్లో సజీవంగా ఉన్నంతకాలం అది ఏదో ఒకరోజు పిల్లలలో కూడా క్రియ చేస్తుందనే నమ్మకాన్ని ఈ ప్రసంగం ఇస్తోంది. ఇది నిరాశలో ఉన్న తల్లిదండ్రులకు ఒక దీర్ఘకాలిక దృక్పథాన్ని అందిస్తుంది. సరే, ఈ వాగ్దానం చాలా బలంగా ఉంది. కాని ఒక వాగ్దానం వేరు, అది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూపించడం వేరు కదా. ఈ ఆధ్యాత్మిక వారసత్వం అనే భావనను బలపరచటానికి ప్రసంగంలో ఏమైనా ఉదాహరణలు ఇచ్చారా? ఇచ్చారు. అవే ఈ విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన భాగం. కేవలం సిద్ధాంతాన్ని చెప్పి వదిలేయకుండా బైబిల్లోని ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల జీవితాలను విశ్లేషించారు. ఎవరు వాళ్ళు? మొదటిది సమూయేలు, రెండవది తిమోతి. ఈ రెండు ఉదాహరణలు రెండు విభిన్న రకాల ఆధ్యాత్మిక వారసత్వాలను చూపిస్తాయి. ఓకే, మొదటి ఉదాహరణ దగ్గరకు వద్దాం. సమూయేలు గురించి చెప్పేటప్పుడు మోషేతో ఒక ఆశ్చర్యకరమైన పోలిక తెచ్చారు. మోషే అంటే దేవునితో ముఖాముఖీగా మాట్లాడిన ఒక మహాప్రవక్త. అలాంటి వ్యక్తిని సమూయేలుతో పోల్చడం కొంచెం సాహసోపేతమైన వాదనలా అనిపిస్తోంది. అవును, అందుకే అది చాలా పదునైన విశ్లేషణ. కీర్తనల గ్రంథం 99:6లో ఇలా ఉంటుంది: మోషే అహరోనులో ఆయన యాజకులలో ఉండిని, సమూయేలు ఆయన నామమున ప్రార్థన చేయువారిలో ఉండెను. ప్రసంగంలో లేవనెత్తిన ప్రశ్నేమిటంటే, మోషే అంత గొప్ప ప్రార్థనాపరుడైతే
ఆయన పేరు కూడా ప్రార్థన చేయువారి జాబితాలో ఎందుకు లేదు? ఆయన పేరు యాజకుల సరసన చేర్చబడింది, కాని ప్రార్థనాయోధుల జాబితాలో సమూయేలు పేరు మాత్రమే ఎందుకు ప్రముఖంగా ఉంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. దీనికి సమాధానమేమిటి? మోషే ప్రార్థనాశక్తి తక్కువేమీ కాదు కదా. ఆయన ప్రార్థిస్తే దేవుడు తన మనస్సు మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కరెక్ట్. ఇక్కడే ప్రసంగం ఒక ముఖ్యమైన తేడాను చూపిస్తుంది. మోషే ప్రార్థనా శక్తి అతని వ్యక్తిగత సంబంధం, అతని సొంత కృషి, అతని పవిత్రత నుండి వచ్చింది. అది అతని వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధన. ఓకే. కాని సమూయేలు విషయంలో అతని ప్రార్థనా జీవితానికి పునాది అతని తల్లి అయిన హన్నా. ప్రసంగం ప్రకారం సమూయేలు గొప్పతనం కేవలం అతనిది కాదు, అది అతనికి వారసత్వంగా వచ్చింది. అంటే మీరు చెప్పేదేమిటంటే మోషే గొప్పతనం అతని వ్యక్తిగత సాధన అయితే సమూయేలు గొప్పతనం ఒక తరం నుండి సంక్రమించిన వారసత్వమా? సరిగ్గా అదే. హన్నా యొక్క కన్నీటి ప్రార్థన, ఆమె అంకితభావం, ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. దానిలోకి సమూయేలు జన్మించాడు అన్మాట. సరిగ్గా అదే. పాస్టర్గారు వాడిన మాటలు సూటిగా ఇదే చెబుతున్నాయి. ఆ తల్లి మీద ఉన్న ప్రార్థనాత్మే తన కొడుకు సమూయేలు మీదకు దిగివచ్చింది. ఇది ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటిది. వావ్! ఇక్కడ గొప్పతనాన్ని కొలిచే విధానమే మారిపోతుంది. అది వ్యక్తిగత ప్రతిభ గురించి కాదు, తరతరాలుగా ప్రవహించే ఆధ్యాత్మిక శక్తి గురించి. హన్నా తన గర్భఫలాన్ని దేవునికి అంకితం చేసినప్పుడు ఆమె కేవలం ఒక బిడ్డనివ్వలేదు, తన ప్రార్థనాత్మను కూడా వారసత్వంగా ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే మనం మన పిల్లలకిచ్చే అతిపెద్ద ఆస్తి మన భక్తి జీవితమే అని చెప్పొచ్చు. సరే, ఇక రెండవ ఉదాహరణ, తిమోతి వైపు వద్దాం. సమూయేలుది ప్రార్థనా వారసత్వమైతే తిమోతి కథ ఎలాంటి వారసత్వాన్ని చూపిస్తుంది? తిమోతి ఉదాహరణ విశ్వాసపు వారసత్వం, అంటే ఒక లెగసీ ఆఫ్ ఫెయిత్ గురించి మాట్లాడుతుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోనూ నీ తల్లి అయిన యునికేలోనూ వసించెను, అది నీయందును వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. వసించెను. అవును, ఇక్కడ వాడిన వసించెను అనే పదం చాలా ముఖ్యం. ఆగండి, ఇక్కడొక సందేహం. చాలామంది దీన్ని చూసి అది కేవలం మంచి పెంపకం కాదా, ఒక భక్తిగల కుటుంబంలో పెరిగాడు కాబట్టి తిమోతికి విశ్వాసం వచ్చింది, దీనికి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక వారసత్వమని పేరు పెట్టాల్సిన అవసరమేముంది అని అనొచ్చుగదా? చాలా మంచి పాయింట్. ప్రసంగం ఈ రెండిటి మధ్య తేడాను పరోక్షంగా వివరిస్తుంది. మంచి పెంపకమంటే నియమాలు నేర్పడం, కథలు చెప్పడం, చర్చికి తీసుకెళ్లడం. అవును. కాని పౌలు మాట్లాడుతున్నది నిష్కపటమైన విశ్వాసం గురించి. అది కేవలం బయటి ఆచారం కాదు, లోపలి నుండి వచ్చే నిజమైన సజీవమైన నమ్మకం. ప్రసంగం యొక్క వాదన ఏమిటంటే, అలాంటి నిజమైన విశ్వాసం ఒక శక్తివంతమైన ప్రభావాన్ని, ఒక ఆత్మను కలిగి ఉంటుంది. ఓకే. అది మాటల ద్వారా నేర్పడం కంటే సాంగత్యం ద్వారా, తల్లిదండ్రుల జీవితాన్ని చూడటం ద్వారా పిల్లల హృదయంలోకి ప్రవహిస్తుంది. ఓహ్, అంటే లోయీమయీం యునీకే కేవలం తిమోతికి విశ్వాసం గురించి పాఠాలు చెప్పలేదు, వాళ్ల జీవితాల్లో ఆ విశ్వాసం సజీవంగా వసించింది. ఆ వాతావరణంలో పెరగడం వల్ల అదే విశ్వాసం తిమోతిలో కూడా సహజంగా నివసించడం మొదలుపెట్టింది. అందుకే ప్రసంగంలో దీన్ని భక్తి లెగసీ లేదా భక్తి వంశం అని పిలిచారు. ఖచ్చితంగా. అమ్మమ్మ మీదున్నది అమ్మ మీదకి, అమ్మ మీదున్నది కొడుకు మీదకొచ్చిందని చాలా సరళంగా వివరించారు. ఈ రెండు ఉదాహరణల ద్వారా పిల్లలకు భూములు, భవనాలు ఇవ్వడం కంటే ఈ ప్రార్థనాత్మను, ఈ నిష్కపటమైన విశ్వాసాన్ని ఆస్తిగా ఇవ్వాలని తల్లిదండ్రులను గట్టిగా ప్రోత్సహించారు. ఇప్పటి వరకు మనం మంచి వారసత్వం గురించే మాట్లాడుకున్నాం. తల్లిదండ్రుల భక్తి, ప్రార్థన పిల్లలకు ఎలా మేలు చేస్తుందో చూశాం. కానీ నాణేనికి రెండో వైపు కూడా ఉంటుంది కదా, ప్రతికూల విషయాలు కూడా ఇలాగే సంక్రమిస్తాయా? అవును. ఈ అంశాన్ని ప్రసంగనేమైనా స్పృశించిందా? స్పృశించింది. ఇక్కడే ప్రసంగం ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేస్తుంది. మంచి ఆత్మలు సంక్రమించినట్లే చెడు ఆత్మలు కూడా సంక్రమిస్తాయని స్పష్టంగా చెప్పారు. తండ్రులారా, మీ మీద ఏ ఆత్మ ఉంది అని సూటిగా ప్రశ్నించారు. ఇది చాలా ఆలోచింపచేసే ప్రశ్న, కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్న కూడా. నిజమే. ఉదాహరణకు, ఎలాంటి చెడు ఆత్మల గురించి మాట్లాడారు? ఆత్మ అనే పదాన్ని ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఏదైనా దుష్టశక్తి గురించా, లేక కేవలం చెడు ప్రవర్తన గురించా? ప్రసంగం ప్రకారం ఇది కేవలం చెడు ప్రవర్తన కంటే లోతైనది.
ఇక్కడ ఆత్మ అంటే ఒక వ్యక్తి జీవితాన్ని శాసించే ఒక బలమైన ప్రతికూల ప్రభావం లేదా ధోరణి. ఉదాహరణకు త్రాగుబోతుతనం, అక్రమ సంబంధాలు, కోపం ఓ లేదా ప్రసంగంలో వాడిన గయ్యాలి ఆత్మ వంటివి. గయ్యాలి ఆత్మ అంటే కేవలం గొడవపడే స్వభావం కాదు. అది నిరంతరం కలహాన్ని, చిరాకునో, సమాధానం లేనితనాన్ని సృష్టించే ఒక విధ్వంసక శక్తి. అర్థమైంది. అలాంటివి తల్లిదండ్రులలో ఉన్నప్పుడు ఆ ప్రతికూల శక్తి వారి పిల్లల జీవితాలను కూడా పట్టిపీడిస్తుందని హెచ్చరించారు. అంటే ఒక తండ్రి తాగుడుకు బానిసైతే అది కేవలం అతనే ఆరోగ్యానికే కాదు, అతని పిల్లల భవిష్యత్తు కూడా ఆధ్యాత్మికంగా హాని చేస్తుందన్నమాట. నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద పనిచేస్తాది జాగ్రత్త అనే మాట చాలా బరువైనది. ఇది తల్లిదండ్రుల బాధ్యతను మరింత పెంచుతుంది. నిజమే. అయితే ఆ హెచ్చరికతోనే వదిలేయలేదు. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రతికూల వారసత్వంతో బాధపడుతుంటే దాన్ని ఛేదించే మార్గం కూడా ఉందని సూచించారు. ఎలా? యేసునామంలో ఆ దురాత్మలను గద్దించి దేవుని ఆత్మతో నింపబడాలని ప్రార్థించడం ద్వారా ఆ పరంపరకు ముగింపు పలకవచ్చని భరోసా ఇచ్చారు. సరే, ఇది ఒకవైపు. కాని ఇప్పుడు అత్యంత సాధారణమైన సమస్యకు వద్దాం. చాలామంది భక్తిపరులైన తల్లిదండ్రులు ఎదుర్కొనే వేదన. అవును. మేము దేవునికి భయపడి జీవిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మా పిల్లలు మాత్రం దారి తప్పుతున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు, మా ప్రార్థనలెందుకు పనిచేయడం లేదు? ఈ సమస్యకు ప్రసంగం ఏదైనా సమాధానమిచ్చిందా? ఇచ్చింది. ఇది చాలామంది తల్లిదండ్రులకు ఊరగనిచ్చే భాగం. ఈ పరిస్థితికి 2 ముఖ్యమైన కారణాలను లేదా సమాధానాలను ప్రసంగంలో వివరించారు. మొదటిది చాలా ఆచరణాత్మకమైనది: లోక ప్రభావం. లోక ప్రభావం. అవును. ముఖ్యంగా యౌవనంలో ఉన్నప్పుడు స్నేహితులు, సోషల్ మీడియా, బయట ప్రపంచం యొక్క ఆకర్షణ ఇవన్నీ తల్లిదండ్రుల ఆధ్యాత్మిక ప్రభావం కంటే బలంగా కనిపించవచ్చు. ఇది ఒక తాత్కాలిక దశ కావచ్చని, ఈ దశలో పిల్లలు దేవునికి దూరంగా ఉన్నట్లు అనిపించినా తల్లిదండ్రులు నిరాశ పడకూడదని సూచించారు. అంటే ప్రస్తుతానికి ఫలితం కనిపించకపోయినా తెర వెనుక ఏదో జరుగుతోందని నమ్మాలా? రెండవ కారణమేమిటి? అది మరింత ఆశాజనకంగా ఉందని అన్నారు. అవును. రెండవది ఒక బలమైన బైబుల్ సూత్రంపై ఆధారపడి ఉంది. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే. అవును. ఇది రోమీలకు రాసిన పత్రికలోని మాట. ఇక్కడ వేరు తల్లిదండ్రులను సూచిస్తుంది, కొమ్మలు పిల్లలను సూచిస్తాయి. ఈ ఎనాలజీ ప్రకారం కుటుంబానికి మూలమైన తల్లిదండ్రులు పవిత్రంగా దేవునితో సరైన సంబంధంలో జీవిస్తున్నంతకాలం ఆ జీవం కొమ్మలైన పిల్లలకు కూడా ప్రవహిస్తుంది. అంటే ఒక కొమ్మ ప్రస్తుతానికి ఎండిపోయినట్లు కనిపించినా వేరు బలంగా సజీవంగా ఉంటే ఆ కొమ్మ మళ్లీ చిగురించే అవకాశం ఉందని చెప్పడమా? సరిగ్గా అదే. ఇది ఒక హామీనా లేక ఒక ప్రోత్సాహమా? ఇది ఒక విశ్వాస సూత్రం, ఒక ప్రోత్సాహం. ప్రసంగం ప్రకారం తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా వేరులా పవిత్రంగా జీవించడంపై దృష్టి పెట్టాలి. అలా చేస్తే ఏనాటికైనా కొమ్మలలాంటి నీ పిల్లలు నీకంటే పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తాడు అని భరోసా ఇచ్చారు. ఇక్కడ కీలకం ఓపిక. తమ ప్రార్థనలు, తమ భక్తి వృధా పోలేదనే నమ్మకంతో తల్లిదండ్రులు స్థిరంగా ఉండాలని ఇది ప్రోత్సహిస్తుంది. వారి పాత్ర కుటుంబం యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యానికి పునాదిలాంటిది. కాబట్టి మనం ఇప్పటివరకు విన్నదాన్ని బట్టి చూస్తే ఈ విశ్లేషణ యొక్క సారాంశమేమిటి? ఆధ్యాత్మిక వారసత్వం అనేది ఒక వాస్తవం. అది బైబిల్ ఆధారితమైన ఒక శక్తివంతమైన భావన. తల్లిదండ్రుల జీవితంలోని మంచి మరియు చెడు రెండో వారి పిల్లల మీదకు సంక్రమించే బలమైన అవకాశం ఉంది. అవును. యెషయా వాగ్దానంతో మొదలుపెట్టి సమూయేలు ప్రార్థన వారసత్వం, తిమోతి విశ్వాసపు వారసత్వం అనే బలమైన ఉదాహరణలతో ఈ భావనను స్థాపించారు. అదే సమయంలో ప్రతికూల వారసత్వం యొక్క ప్రమాదాల గురించి హెచ్చరించి దాన్ని ఎలా అధిగమించాలో కూడా సూచించారు. చివరగా తమ పిల్లల గురించి ఆందోళన చెందే తల్లిదండ్రులకు వేరు కొమ్మల సూత్రం ద్వారా ఓపిక, నిరీక్షణ అనే 2 ముఖ్యమైన ఆయుధాలను అందించారు. మొత్తం మీద ఈ ప్రసంగం తల్లిదండ్రుల బాధ్యతను, వారి ఆధ్యాత్మిక జీవితం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. వారి జీవితం కేవలం వారిది మాత్రమే కాదు, అది రాబోయే తరాల మీద కూడా ప్రభావం చూపుతుందని స్పష్టం చేస్తోంది. నిజమే. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచన వస్తోంది. మనం ఇప్పటివరకు తల్లిదండ్రుల నుండి పిల్లలకు ప్రవహించే ఆధ్యాత్మికత గురించే మాట్లాడాం.
ఈ ప్రవాహం వ్యతిరేక దిశలో కూడా పని చేయగలదా? ఆసక్తికరమైన ప్రశ్న. అంటే ఒక బిడ్డ యొక్క ప్రగాఢమైన విశ్వాసం లేదా వారి ప్రార్థనలు అవి విశ్వాసంలో బలహీనంగా ఉన్న వారి తల్లిదండ్రుల ఆధ్యాత్మిక స్థితిని ప్రభావితం చేయగలవా? నది ఎప్పుడైనా పైకి ప్రవహిస్తుందా? ఈ అంశంపై మన మూలాల్లో చర్చ లేదు, కాని ఇది అన్వేషించడానికి, మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఒక మంచి ఆలోచన.